ఆయన సన్నిధిలో ఉంటారంటే ఇద్దరు లేకపోతే ముగ్గురు ఉంటే ఆయన మన మధ్య ఉంటాడనే విషయాన్ని మనం నేర్చుకున్నాము. కాబట్టి దేవుడి నామానికి వందనాలు. సో ప్రియులారా, ముఖ్యంగా ఈరోజు మనం నేర్చుకోవాల్సిన ఒక సత్యం ఏంటంటే, ఈ సత్యాన్ని మనం ఆల్రెడీ నేర్చుకున్నాము, ఓకే, కానీ మళ్ళీ ఇంకోసారి మనం నేర్చుకున్నాం. మనిషికి ఈ లోకంలో కావాల్సింది ఏంటంటే ప్రియులారా, భక్తి గల జీవితం. ఎంత ధనవంతుడైనా, ఎంత జ్ఞానవంతుడైనా, ఎంత చదువుకున్న వాళ్ళైనా, ఎంత పావనులైనా, ఎంత ఆస్తిపరులైనా, ఎంత దరిద్రులైనా, దరిద్రుడు అనే మాటకు అర్థము బీదవాడని. దరిద్రుడు అంటే ఏదో చెడ్డ మాట కాదండి. బైబిల్లో దరిద్రుడు అంటే బీదవాడు. ఇంగ్లీష్లో పూర్. పూర్ అనే మాట తెలుగులో ఏమంటారంటే చేతి దరిద్రుడు. అంతేగాని దరిద్రుడు అనే మాటకు ఎలాంటి చెడ్డ మాట కాదు. సో కాబట్టి మనిషి ఎంత ధనవంతుడైనా, ఎంత దరిద్రుడైనా, ఎంత ఆరోగ్యం ఉన్నా, ఎంత సిక్కున్నా, అతనికి కావాల్సినది ఏంటంటే క్రియల భక్తి గల జీవితం. పోయిసారి మనం నేర్చుకున్నాం కదా, యోగు స్నేహితులు వచ్చి యోగుతో మాట్లాడుతూ, యోగు అనారోగ్యం పాలయ్యి ఆ బూడిదలో కూర్చొని ఆయన ఒళ్ళు గోకుంటూ కూర్చున్నాడంట. పెద్ద పెద్ద కూర్పులు చీముడ కాకుంటే చాలా డిసప్పాయింట్ అయ్యి కూర్చున్నప్పుడు ఆయన స్నేహితులు వచ్చి ఆయనతో మాట్లాడుతూ, యోగులు ఒకప్పుడు ఎట్టుండేవాడివి, ఎంతో భక్తి ఉండేవాడివి, ఓకే అని చెప్పి మాట్లాడుతూ, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? సో మన ధైర్యం పుట్టించుతుంది మన భక్తి అంటే ప్రియులు. ఎంత సిక్కున్నా, ఎంత బాధపడుతున్నా, మనకు ఒక ధైర్యం ఏంటి, చనిపోయినా దేవుని దగ్గరికి వెళ్తాం కదా, ఆ భక్తి. సో కాబట్టి ప్రియులుగా భక్తి గల జీవితము దేవుడికి చాలా ఇష్టమైన జీవితం. అందుకే దావీదు అంటాడు, ప్రియులుగా నేను దేవుని నుంచి ఒక వరమును కోరి తిని దాని కొరకు నేను వెలుగుచున్నాను. ఆయన పెద్ద రాజు ప్రియుల, ఆయన పెద్ద అధిపతి, ఆయన రాజ్యాన్ని పరిపాలించాలా. యుద్ధాలు వస్తుంటాయి, ఆ రాజు వస్తుంటాడు, ఈ రాజు వస్తుంటాడు, యుద్ధం చేదురా అని ఆయన సవాల్ చేసుకుంటాడు. అయినా కానీ దావీదు ఏం చేసేవాడంటే ప్రియుల, ఓకే, దేవుడికి మాత్రం ఆయన సమయం ఇచ్చి భక్తిగా జీవించేవాడు, భయభక్తులతో జీవించేవాడు. కొర్నేలియస్ గురించి మనం చదువుకున్నాం అపోస్తల కార్యాలు 10వ అధ్యాయంలో. కొర్నేలియస్ అని ఒక శతాధిపతి ఉండేవాడు. ఆయన ఇంటి వారందరూ దేవుని పట్ల భక్తిగా ఉంటూ ప్రతిరోజు ప్రార్థనలు చేసుకుంటూ బీదవారికి సహాయం చేసుకునేవారు. ఒకరోజు ఇంచుమించు 3 గంటల ప్రాంతంలో దేవదూత వచ్చి, ఓ కొర్నేలియస్, కొర్నేలియస్, నీ ప్రార్థనలు దేవుడు విన్నాడు, నువ్వు బీదలకు సహాయం చేయని అడిగా చూశాడు అని చెప్పి ఆయన కన్ఫర్మేషన్ ఇస్తున్నాడు, దృఢీకరిస్తున్నాడు. నీ ప్రార్థనలు దేవుడు విన్నాడు అంటే భక్తిగా ఉంటే దేవుడు చూస్తాడంట. ఒక వాక్యం రాయబడింది, భక్తి గల వారిని దేవుడి యొక్క దృష్టితో ఆయన చూస్తూ ఉంటాడంట. సో ఆకాశం నుంచి ఆయన ఎదురు చూసేది భక్తిగా జీవించేవారు, ఆయన పట్ల ప్రేమించేవారు, తను ప్రేమించేవారి కొరకు ఆయన సిద్ధపరచని ఎవరికి కనబడలేదంట. కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మన హృదయానికి గోచరం అన్ని బ్లెస్సింగ్స్ పెట్టాడంట. అందరికి కాదండి, ఆయన ప్రేమించేవారు. రేపు మనము పరలోకానికి అందరూ వెళ్ళిన తర్వాత అందరికి దేవుడు రివార్డ్స్ ఇవ్వడండి. నిజంగా ఆయన పట్ల భక్తిగా ఉంది, ఆయన కొరకు జీవించిన వారి కొరికే ఏదో సమయాన్ని కేటాయించిన వారికి మాత్రమే దేవుడు బహుమానాలు ఇస్తాడు. సో కొన్ని వారం మనం నేర్చుకున్నట్టుగా దేవుని సన్నిధి కొరకు మనం అంతా వేచి ఉండాలా, పరిగెత్తుకుంటూ రావాలంటారు. దావీదు అంటాడు, ఓకే, నీ సన్నిధిలో ఒక గడియ గడుపుట కంటే ఈ లోకంలో 1000 దినముల కంటే నీ సన్నిధిలో ఒక గడియ గడుపుట ఎంతో శ్రేష్టం. 1000 దినములు అంటే 3 సంవత్సరాలు అండి కదా. మేబీ 3 సంవత్సరాల 50 రోజులు అనుకుందాం ప్రియులారా. సో ఆయన అంటాడు, 300 సంవత్సరాల కంటే ప్రభువా నీ సన్నిధిలో 1 గంట కూర్చోడం మాకెంతో శ్రేష్టము, మాకెంతో మేలు అనే మాట ప్రియుల దేవుని భక్తులు అంటారు. సో కాబట్టి మనం కీర్తన 23వ అధ్యాయంలో మనం తెలుసుకున్నాం, దావీదు యెహోవాను తన కాపురిగా చేసుకుంటూ లాస్ట్ ఏమంటాడంటే, కృపాసత్యములు నా వెంట వచ్చును, చిరకాలం నేను యెహోవా మందిరములో నివాసము చేశాను.
దావీదు ఆశ ఏంటంటే బ్రదర్, చిరకాలం దేవుని సన్నిధిలో ఉంటారా, చిరకాలం దేవుని కొరకు నేను జీవించాలా, చిరకాలం ఆయన సన్నిధిలో నేను సమయం గడపాలని దేవుని చెప్పారు. దావీదు యొక్క ఇష్టము, ఆయన యొక్క చిత్తం అంటారు. సో కాబట్టి మనం ఎల్లప్పుడూ కానీ అలాంటి ఆశ కలిగి దేవుని కొరకు జీవిస్తే చాలా మంచిదంటే పిల్లరా, భక్తి గల జీవితం మనకే ఆశీర్వాదం కదా. సో పోయిన వారం నేర్చుకున్నది హన్నా గారు. ఆమె దేవుని సన్నిధిలో విధవరాలుగా 84 సంవత్సరాలు దేవుని సన్నిధిలోనే ఉండేదంట. మేబీ క్లీనింగ్ చేసుకుంటూ, మేబీ డస్టింగ్ చేసుకుంటూ, మేబీ ప్రతి శనివారం అక్కడ ప్రేయర్ అవుతుంది కాబట్టి అంత మొత్తం అరేంజ్ చేయడము, లేకపోతే కార్పెట్ ఉట్టడము, వేయడము, ఆమె ఒక్కతే ప్రియులరా మొత్తం ఇష్టపూర్వకంగా ఒకే దేవుని కొరకు ఆమె చేసేదట. 24 సంవత్సరాలు ఆమె అక్కడ ఏముండేదంత ప్రియుల దేవుని సన్నిధిలో. అలాంటి ఆశ మన అందరూ కలిగి ఉండాలి ప్రియులరా. ఇది మనకే బ్లెస్సింగ్స్. ఎవరు దేవుని ప్రేమిస్తే వారికే ఆశీర్వాదం. కానీ ఒక సేవకులుగా నేను నేర్చుకున్నాం కాబట్టి, మేము చేస్తున్నాం కాబట్టి వాళ్ళని మేము చెప్తున్నాం ప్రియులరా. సో అందరం దేవుని సన్నిధిని ప్రేమిస్తాము, దేవుని మనము పొందుతాం. నేను ఈ వాక్యం ఆల్రెడీ మేము యొక్క 3-4 సంవత్సరాల క్రితం చెప్పాను. మళ్ళా ఈరోజు మనం కొద్దిసేపు ఈ వాక్యాన్ని ధ్యానించుకున్నాము. దేవునికి ఇవ్వవలసిన సమయము మనం దేవునికి ఇవ్వాలి. ఇవ్వకుంటే ఏమవుతుంది? ఏం కాదు. ఇవ్వకుంటే దేవుడు చంపేస్తాడనో, లేకపోతే మన ఇన్కమ్, లేకపోతే మన రాబడి ఆపుతాడనో, లేకపోతే మనకేదో రోగాలు తెగులు రప్పిస్తాడని కాదు. కానీ ఆయన బిడ్డలుగా మనం జ్ఞానవంతులుగా ఉంది, ఆయనకు మనం ఇవ్వాల్సిన సమయం మనకు ఇస్తే ఇంకా అది మనకు ఆశీర్వదించాలి. పాత కాలంలో దేవుడు చాలా స్ట్రిక్ట్ ఉండేవాడు. కానీ కొత్త నిబంధనలో ఆయన అందరికీ ఫ్రీ వదిలేసినప్పుడు చూస్తాడు. ఒక వాక్యం రాయబడింది, దేవుని ఉగ్రత పాత్ర పొంగి పొడిలినప్పుడు అప్పుడు ఆయన కోపగిస్తాడు. ఆయన త్వరగా కోపపడేవాడు కాడు, ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు. చిన్న దానికి ఆర్గ్యుమెంట్ చేసేటట్టుగా దేవుడు. కొంతమంది ఉంటారు కదా, ప్రతి చిన్నదానికి గొడవ పడుతుంటారు, ప్రతి చిన్నదానికి ఆర్గ్యుమెంట్ చేసుకుంటారు, ప్రతి చిన్నదానికి హంగామా చేసుకుంటారు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన త్వరగా కోపపడేవాడు కాడు, ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కానే కాదు. ఆయన కోపము ఎంతసేపు ఉంటుందంటే సుప్రియ, క్షణం మాత్రమే. ఎంతసేపట? క్షణం. ఈజ్ యాంగిల్స్ ఓన్లీ ఫర్ మూమెంట్. కానీ ఆయన కృప నిరంతరము యుగముల వరకు ఉంటుందంట. యుగముల వరకు మనకు ఉంటుంది. సో ఈరోజు నా టాపిక్ ఏంటంటే, దేవునికి మనం ఇవ్వాల్సిన సమయము మనం ఇవ్వాలి. ఎప్పుడు ఇవ్వాలా? 7 రోజులు మనం ఇవ్వాలి. సోమవారం నుంచి ఆదివారం వరకు, లేకపోతే ఆదివారం నుంచి సోమవారం వరకు 7 రోజులు మనం దేవునికి ఇవ్వాలి. ఎందుకంటే ఆ సమయము దేవునికి సంబంధించి. మనం ఉద్యోగాలు చేసుకోవచ్చు, స్కూళ్ళకి వెళ్ళొచ్చు, మన ఇంటికి పనులు మనం చేసుకోవచ్చు, ఇంటికి క్లీనింగ్ చేసుకోవచ్చు, ట్రీట్మెంట్కి వెళ్ళొచ్చు, హాస్పిటల్కి వెళ్ళొచ్చు, అన్ని పనులు మనం చేసుకోవచ్చు. కానీ బ్యాక్ ఆఫ్ అవర్ మైండ్, మన మనసు వెనుక, మన తలంపులు వెనుక ఎప్పుడు దేవుని మనకి జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరో ఒక బ్రదర్ వాక్యం చెప్తూ, ఆయన గ్రామస్తులండి, ఒకే విలేజ్లో ఒక పాస్టరు. ఆయన ఏమంటాడంటే, మనం బ్రతుకుడము, మనం శ్వాస తీసుకోవడము అంత ఆయన వాక్యంగానే ఉంది. ఆయన ఎగ్జాంపుల్ ఇస్తూ, మనము మనం శ్వాస తీసుకున్నప్పుడు మనము యేసుప్రభువును మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఊపిరి తీసుకున్నప్పుడు ఏ అంటామంట, ఊపిరి వదిలినప్పుడు ఏమంటామంట? ఊపిరి శ్వాస తీసుకున్నప్పుడు ఏ అంటామంట, శ్వాస విడిచినప్పుడు సు. సో కాబట్టి మన శ్వాసలుగా యేసుప్రభుని అది మనకు తెలవదంట ప్రియుగా. అది మనం తెలవకుండానే మనం దాన్ని శ్వాస తీసుకుంటూ యేసుప్రభుని జ్ఞాపకం చేసుకుంటాం. సో కాబట్టి ఈరోజు మన పాయింట్ ఏంటంటే, దేవునికి ఇవ్వాల్సిన సమయం మనం ఇవ్వాలి. ఎప్పుడు ఇవ్వాలి కదా? వారానికి 1 రోజు. 7 రోజులు ఇవ్వాలి, కానీ రోజంతా దేవునికి ఇవ్వాలి. 7వ రోజు అనేది మన బైబిల్లో రాయబడింది. 7వ రోజు. 6 రోజులు మీరు పని చేసుకోండి,
ఏడవ రోజు నాకు పరిశుద్ధమైంది, నా సన్నిధికి మీరు రావాలి, నా సన్నిధి మీరు ప్రేమించాలా, భార్య భర్త పిల్లలు కుటుంబంగా మీరు రావాలి, నా సన్నిధిలో నన్ను ఆరాధించాలి, సంఘంలో మీరు కూడాలి. ఆ రోజు ఏ పని చేయకూడదు, మీ వ్యాపారాలన్నీ ఆ రోజు మానుకోవాలి, మీ పనులన్నీ మానుకోవాలి, నా సన్నిధికి నువ్వు రావాలి అనే విషయాన్ని ఈరోజు మనం దేవుడికి జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు ఈ లోకాన్ని 6 రోజులలో సృష్టించి 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు అనే విషయాన్ని మనం ధ్యానించుకున్నాం. ఆది కాండము 2వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 2 verse 1. దేవుడు ఎంత జ్ఞానవంతుడు చూడండి ప్రియులు. మనకు ఆయన లెసన్ నేర్పడానికి, మనకు ఒక పాఠం నేర్పడానికి ఆయన ప్రాక్టికల్గా చేసి మనకు ప్రియులరా ఈ వాక్యాన్ని చెప్పగలిగించాడు. ఆది కాండము 2వ అధ్యాయం నేను చదువుతాను, మొదటి వచనం నుంచి గుర్తుపెట్టుకున్నాను. ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్తమును సంపూర్తి చేయబడి దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి, తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వాదించి, రెండవది పరిశుద్ధపరచెను. ఏలైనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించాడు. ప్రియులారా, ఆది కాండం మొదటి అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే, దేవుడు భూమి ఆకాశాన్ని సృష్టించాడు. వెలుగు కమ్మనగా వెలుగాయను. దేవుడు సముద్రంను వేరు చేశాడు, పైన నీళ్లను పైకి తీసుకెళ్ళాడు, కింద నీళ్లను ఒక స్థలంలో చేర్చాడు, దానికి సముద్రం అని పేరు పెట్టాడు. ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టాడు. ఆ నీళ్ళలో నుండి పక్షులను చేపలను సృష్టించాడు. భూమి మీద గడ్డిని, చెట్లను, ఫలాలు ఇచ్చే మొక్కలను ఆయన సృష్టించాడు. సూర్య చంద్ర నక్షత్రాలను సృష్టించాడు. 6వ రోజున దేవుడు పశువులను ప్లస్ మనిషిని సృష్టించాడు. ఇవన్నీ చేసి 7వ రోజు ఏం చేయకుండా సైలెంట్ కూర్చున్నాడంట. ఇక్కడ రాయబడింది, దేవుడు తాని 6 రోజులలో అన్ని పనులు చేసుకొని 7వ రోజు విశ్రమించెను. తాను చేసిన పని అంతట్లో ఆ రోజు విశ్రమించిన. ఆ రోజు ఆయన ఏం పని చేయలేదు. ఈ 6 రోజులు కంటిన్యూగా చేసుకుంటూ వచ్చి 7వ రోజు సైలెంట్ గా కామ్గా కూర్చున్నాడు. మనం చాలాసార్లు నేర్చుకున్నాం, విశ్రాంతి అంటే నిద్రపోవడం కాదు. విశ్రాంతి అంటే ఆ రోజు రాత్రి దినమంతా పడుకొని నిద్రపోవడం కాదు. విశ్రాంతి అంటే మనం నేర్చుకుంటాము. విశ్రాంతి అంటే దేవుడికి మనం సమయం చేయడం, కుటుంబంగా దేవుడి సన్నిధికి రావడం అనేది నిజమైన విశ్రాంతి. కాబట్టి ప్రియుల, దేవుడే 6 రోజులు పనిచేసి 7వ రోజు ఏం చేసుకున్నాడంట, విశ్రాంతి తీసుకున్నాడు. దేవుడు పని చేయడం అంటే ఏమన్నా మనం ఆ రోజు ఊహించగలుగుతాము ప్రియుల? దేవుడు చేయడం ఏంటంటే మనుషులను పెట్టి చెప్పాలి కానీ ఆయన చేయడం ఏంటి అంటే, దేవుడు మనకు ఒక ఎగ్జాంపుల్ పెట్టాడు. బాబు, వీళ్ళని చేయండి, నేను ఎలా చేశానో వీరు 6 రోజులు పని చేసుకోండి. కొలొస్సీయులకు రాసిన పత్రికలో ఒక వాక్యం అంటాడు, ఎవడైనా పని చేయకుండా ఉంటే అతడు ఆహారం తినడానికి యోగ్యుడు కాడు. కొంతమంది ఇళ్లలో ఉండి కదర్చి ఇళ్లలో ఉండి చదువుకున్న విషయం, చదువుకున్న వాళ్ళ గురించి చెప్పట్లేదు. చదువుకున్న తర్వాత ఉద్యోగం చేయకుండా ఇంట్లోనే కూర్చొని తల్లిదండ్రులు సంపాదించింది, అన్నదమ్ములు సంపాదించింది, వాళ్ళ మీద ఆధారపడి, సో అలాంటి వాళ్ళ గురించి పౌలు అంటాడు, అలాంటి వాళ్ళు పని చేయకుండా కష్టపడకుండా తినడానికి యోగ్యులు కాదు. పని చేయాలి ప్రతి ఒక్కళ్ళు. జపాన్లో ఒక ప్రాబ్లం ఉందంట ప్రియుల. జపాన్లో లక్సంబర్గ్ అనే ఒక దేశం ఉంది. ఆ దేశంలో ప్రజలకు గవర్నమెంట్ రెస్ట్ తీసుకుంటారా బాబు, సెలవు తీసుకున్నట్టు వాళ్ళు తీసుకోరట, చేస్తూనే ఉంటారట. వాళ్ళ దేశం ఎంత అభివృద్ధి పొందింది ప్రియుల. చైనాకి వెళ్తే జపాన్కి వెళ్తే ఎంత మంచి టెక్నాలజీ ఉంది ప్రియుల. ఎందుకంటే వాళ్ళ మనుషులు రాత్రి పనులు శ్రమ పడతానే ఉంటారంట, రెస్ట్ తీసుకున్నట్టు తీసుకోవాలంట. గవర్నమెంట్ పెద్ద ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు జాబ్ చేయడం మానిపించడం. లక్సంబర్గ్ అనే ఒక దేశం ఉంది, అక్కడ గవర్నమెంట్ మొత్తం A to Z వాళ్ళకి ఫ్రీ ఇస్తారంట. A to Z
ఆడ లక్సంబర్గ్లో ఎక్కువ మంది కార్లు లేవంటే, ఎందుకంటే ప్రతి ఇంటి ముందు ట్రైన్స్, ప్రతి ట్రామ్ అని ఉంటారు కదా, అలాంటి వచ్చి వాళ్ళని తీసుకెళ్ళి ఆఫీస్కి తీసుకెళ్ళి మళ్ళీ ఇంటి వరకు డ్రాప్ చేసి మొత్తం ఏ టు జెడ్ ఇంటి వరకు వస్తాయంటే రీజన్ ఏంటంటే ఆ యొక్క ప్రజలు రాత్రింబగులు పని చేయాలని వాళ్ళకి ఆశ. అలా దేవుడే మనకు పని చేసి మనకు ఆయన ఒక ఎగ్జాంపుల్ పెట్టి మీరు 6 రోజులు చేసుకోండి, 7వ రోజు మాత్రం నాకు నేను విశ్రాంతి తీసుకున్నట్టుగా మీరు దాన్ని విశ్రాంతి తీసుకున్నారు. ఇప్పుడు దేవుడు తన ప్రజలు ఎవరు ప్రియులరా? ఇశ్రాయేలు జనాంగము. పాత నిబంధన కాలంలో తన ప్రజలు ఎవరంట? ఇశ్రాయేలు జనాంగము. మరి కొత్త నిబంధన కాలంలో తన ప్రజలు, తన బిడ్డలు ఎవరు? ఎవరెవరైతే యేసు ప్రభువుని అంగీకరించి మారు మనసు పొంది రక్షణ పొంది బాప్తిసం తీసుకుంటారో చెప్పండి, వాళ్ళంతా ఎవరంట? దేవుని పిల్లలు. హల్లెలూయా. వాళ్ళంతా దేవుని పిల్లలు ప్రియులరా. ఇప్పుడు మనం ఇశ్రాయేలుగా ఉండాల్సిన అవసరం లేదు. మనం ఇశ్రాయేలు కాము. మనమే బెంజమిన్ గోత్రంలోనో, యూదా గోత్రంలో, లేవి గోత్రంలో పుట్టిన వాళ్ళం కాము. సో కాబట్టి మనము ప్రియులరా ఆయన బిడ్డలం. ఎందుకంటే మనం యేసు ప్రభువును మన హృదయంలో వాక్యంలో రాయబడింది, తను ఎందరు అంగీకరించరు అంటే యేసు ప్రభు గురించి మాట్లాడుతూ తను ఎందరు అంగీకరించరు అనగా తన నామం ముందు విశ్వాసం నుంచి వాళ్ళందరికీ దేవుని పిల్లలకు ఆయన అధికారం ఇస్తాడు. ఇశ్రాయేలు జనానికి దేవుడు ఇచ్చిన ఒక ఆజ్ఞ చూద్దాం. నిర్గమకాండము 20వ అధ్యాయం. దేవుడు 6 రోజులు పనిచేసి 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. ఇప్పుడు తన ప్రజలకు ఏం చెప్తున్నాడు? 20వ అధ్యాయము 8 చూసుకుందాం. అప్పుడు 8వ వచనం అందరూ చూడండి. నిర్గమకాండము 20వ అధ్యాయము 8వ వచనంలో 10 ఆజ్ఞల కంటిన్యూయేషన్ అనేది. ఈ 10 ఆజ్ఞల గురించి మాట్లాడుతూ ఆయన చెప్పిన మాట ఏంటంటే 8వ వచనము, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇళ్లలో నున్న పరదేశీ అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినం. మళ్ళీ ఇక్కడ దేవుడు తన గురించి సాక్ష్యం చెప్తుంటూ 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో నున్న సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి ప్లస్ దాన్ని పరిశుద్ధపరచెను. చూసారు కదా, రాయలమ్మ 10 ఆజ్ఞల గురించి మాట్లాడుతూ మొదటి 4 ఆజ్ఞలు దేవుని పట్ల మనం చేయవలసిన ఆజ్ఞ. ఒకటి, నా తప్ప వేరే దేవుడు ఉండకూడదు. మీరు దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. 3వది, పరిశుద్ధపడిన దినమును మీరు పవిత్రంగా చూసుకోవాలా. మళ్ళీ ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు, నీ దేవుడైన యెహోవా 6 రోజులు పనిచేసాడు. అంటే ఇక్కడ ఏమంటుందంటే 6 రోజులు పని చేసుకో, ఏంటి 6 రోజులు డ్యూటీకి వెళ్ళు, 6 రోజులు నీ దేవుని చేసుకో, కానీ 7వ రోజు విశ్రాంతి దినము. పాత ప్రజల ఈ రోజుకి యూదా దేశంలో, ఇజ్రాయెల్ దేశానికి వెళ్తే నాకు చాలా మంది చెప్పారు, శుక్రవారం సాయంత్రము వాళ్ళు ఏం పని చేయాలంట? సుప్రియ మొత్తం గురువారం మొత్తం చేసుకుంటారంట. ఈవెన్ లైట్ వేయాలంట, పిల్లల లైట్గా వేయాలంట. ఆ రోజు వాళ్ళు ఏం పని చేయాలంట? దేవుడి సన్నిధిలో కూర్చొని పాటలు పాడుకుంటూ వాక్యం చదువుకుంటూ యెహోవాని. వాళ్ళ దేశం చూసారా? మీరు ప్రపంచం వాళ్ళ దేశం చిన్నగా ఉంటుందండి. మా భారతదేశం ముందు ఇజ్రాయెల్ దేనికి మందిరా అంతే ఇంత దేశం ప్రియులరా. కానీ దేవుడు ఆ దేశం ఎంత ఘనపరిచారు, ఎంత బలపరిచారు, ఎంత ఆశీర్వదించారు. ఎందుకంటే ప్రియులరా, వాళ్ళు ఈ రోజు వరకు విశ్రాంతి దినం అంత పరిశుద్ధంగా ఆచరిస్తారు. ఆ రోజు ఏం పని చేయరు, కరెక్ట్ దేవుడి సన్నిధికి వస్తారు. దేవుడు వాళ్ళకి సమాజ మందిరం అని ఉంటుంది ప్రియులరా. అందరూ ఆ సమాజ మందిరంకి వెళ్ళి, ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు మందిరం లేదు, ఆ సాల్మోన్ యొక్క మందిరాన్ని వాళ్ళు ముస్లిమ్స్ మొత్తం కూలగొట్టేసారు. దాని ప్లేస్లో వాళ్ళు మాస్క్ కట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఒక్కొక్క కాలనీలో వాళ్ళ సమాజ మందిరం ఉంటుంది. ఆ సమాజ మందిరంకి వెళ్ళి
వీళ్ళంతా దేవుడిని స్తుతిస్తారు. ఆ రోజంతా పాటలు పాడి వాక్యం చదువుకుని కొద్దిసేపు ప్రేయర్ చేసుకుని వాళ్ళ దేవుడి సమయం దేవుడికి, అందుకే దేవుడు మొత్తంగా ఇస్రాయేల్ జనాంగాన్ని ఎంత ఆశీర్వదిస్తున్నారు. ఇక్కడ 10 ఆజ్ఞలు అంటాడు, 6 రోజులు మీరు పని చేసుకోండి. 7వ రోజు నువ్వైనా నీకు బాగా గుర్తుపెట్టుకోండి, మా బాబు ఈరోజు ఎత్తుకురాలే, ఏదో పని మీద వెళ్ళాడు, లేకపోతే మా పాప ఏదో పని మీద వెళ్ళింది, లేకపోతే మా ఆయన ఏదో పని మీద వెళ్ళాడు, మా మిస్సెస్ ఏదో పని మీద వెళ్ళింది. ఇప్పుడు నేను ఊర్లోకి వెళ్ళే వాళ్ళ గురించి, సిక్కున్న వాళ్ళ గురించి నేను చెప్పట్లే. ఆరోగ్యంగా ఉండి మంచి ఇంట్లో ఉండి, ఓకే, మంచి ఏ పని లేకుండా మందిరానికి రాకుండా దేవుడికి సమయం ఇవ్వకుండా వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. కొంతమంది ఊర్లోకి వెళ్ళి ఉంటారు సెలవులలో, వాళ్ళ గురించి మనకి ఈ వాక్యం ఏమన్నదండి. నీకెంతో అక్కడ ఆ ఊర్లో కానీ వాడు మందిరానికి వెళ్ళాలి, దేవుడి సన్నిధికి వెళ్ళాలి. నేను చాలా తక్కువ ప్రియులరా, 53 సంవత్సరాల వయసులో నేను సేవకులుగా వచ్చి ఆల్మోస్ట్ నేను 35-36 సంవత్సరాలు అవుతుంది. నాకు తెలిసి ఈ ఒక్కరోజు నేను ఏ సండే నేను దేవుని సన్నిధికి నేను ప్రియులరా అయినంత వరకు నేను మందిరం నడుపుతున్నాను కాబట్టి, దేవుడు నాకు ఆ కృపనిచ్చింది కాబట్టి, అయినంత వరకు ఒకవేళ సండే ఎవరైనా నన్ను పిలిచినా కానీ ఆ సండే నేను అక్కడికి వెళ్ళకుండా మ్యాక్సిమం అందరికి ఉండడానికి ప్రయత్నం చేశాను. అలా మనందరం కానీ పిల్లలా దేవుడు మనకి మంచి ఆరోగ్యం ఇచ్చాడు, దేవుడు మంచి ఉద్యోగం ఇచ్చాడు, మంచి భార్య ఇచ్చాడు, భర్తను ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, మంచి తెలుగునిచ్చాడు, తెలుగులో బైబిల్ ఇచ్చాడు. మీకు తెలుసో లేదు పిల్లరా, ముస్లిమ్స్ హిందూస్కి వాళ్ళకు మొత్తం వాళ్ళ లాంగ్వేజ్లో బైబిల్ లేవు, వాళ్ళ లాంగ్వేజ్లో ఇది లేదు. వాళ్ళు ఉర్దూలో చదువుకొని దాన్ని ట్రాన్స్లేషన్ మనకట్ట కాదు, డైరెక్ట్గా ప్రతి ఒక్కరూ చదువుకోవచ్చు. దేవుడు అంత కృపనిచ్చినప్పుడు పిల్లరా మనం దేవుడికి ఎంత కృతజ్ఞతగా ఎంత రుణస్తున్నారు. దేవుడికి తెలుసు తెలవదా ఎవరు ఆయన గౌరవిస్తున్నారు? సామ్యాల గ్రంథంలో ఏముంది పిల్లరా? నన్ను గణపరచు వారిని నేను గణపరచు. నాకు ఎవరైతే మర్యాదిస్తారో ప్రభు అంటాడు చేస్తే నేను వారిని మర్యాదిస్తాను. నన్ను మా అవమానపరిచి నాకు రెస్పెక్ట్ ఇవ్వకపోతే నేను కానీ వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వను. అప్పుడు దేవుడే మనకు రెస్పెక్ట్ ఇవ్వకపోతే మనుషులు ఏమి ఇస్తారు ప్రియురా? దేవుడు దృష్టిలోనే మనం పడిపోయామనుకోండి, మనుషులు ఏం చూసుకుంటారు? మనుషులకు దేవుడు ఇండికేషన్ ఇస్తాడు, బాబు వీళ్ళు మంచిగా నాకు లోబడేవాడు కాదు బాబు అని చెప్పి దేవుడు కొంతమంది ఇండికేషన్ ఇస్తాడంట ప్రియులు. ఎందుకంటే వాళ్ళ భక్తి జీవితం దేవుడికి తెలుసు కాబట్టి దేవుడు వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తాడు. మనం సృష్టించింది ఆయన అంటే, రేపు చనిపోతే మనం వెళ్ళేది ఆయన దగ్గరికే. మనకి ఈరోజు ఆరోగ్యం ఆయన ఇచ్చాడు, ఈ ప్రాణం ఆయన ఇచ్చాడు, మన చదువు జ్ఞానం ఇచ్చింది ఆయనే, మనకి డబ్బు ఇచ్చింది ఆయనే. మనం ఆయనకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మనకి ఇష్టం వచ్చినట్టుగా ప్రభావ మీద ఆ 7వ రోజు కానీ మనం దేవుని కనపరుచుకుంటే అది చాలా ఆశీర్వాదకరం. ఒకవేళ ఆదివారం లేకుంటే ఈ 7వ రోజు, ఆ రోజులలో పాత నిబంధన కాలంలో 7వ రోజు ప్రియులారా అంటే శనివారం నాడు వాడు దేవుని కనపరచు. ఆదివారం పనిచేసేవాడు సోమవారం, మంగళవారం, బుధుడు, గురు, శుక్రవారం వరకు, తర్వాత శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రి వరకు వాళ్ళు ఏ పని చేసేవారు కాదు, దేవుని సన్నిధిలోనే కూర్చున్నారు. సో మూడవది, దేవుని యొక్క ఆ దినాన్ని మనం గనపరిచి ఆ రోజు దేవుడికి మనం సమయం ఇస్తే ఏం ఆశీర్వాదం వస్తుందంట? యెషయా గ్రంథం తీసుకుందాం. చాలా ముఖ్యమైన వాక్యం తీసుకుందాము. యెషయా గ్రంథం 58వ అధ్యాయం, ఐజాయా 58. పదమూడు 14 చూడండి ప్రియులారా, అందరు బాగా గమనించండి. 13, 14 నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్టమైన దినమని నీవు కూరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠ దినమనియు ఘనమైనదనియు అనుకొని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండినట్లుగా నీవు యెహోవా యందు ఆనందించెదవు. రెండవది, దేశం యొక్క ఉన్నత స్థలం మీద నేను నిన్నెక్కించెదను, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవంలో ఉంచెదను. చూసారు కదా, నా విశ్రాంతి దినమున మీరేం చేయకూడదంట? వ్యాపారము చేయకూడదు. అంటే ఇక్కడ వ్యాపారస్తుల గురించి మాట్లాడుతున్నారు. వీక్లీ ఆఫీస్ హాలిడే ఉన్న గురించి కాదండి,
ఈ వ్యాపారం ఎవరైతే వ్యాపారం ఇన్వాల్వ్ అవుతారు, మార్వడి షాప్స్, రెండవది ఈ కోబటోళ్ళు కదా ప్రియులరా, ఈ పంజాబీస్, ఈ గుజరాతీస్, వీళ్ళంతా ప్రియులరా వాళ్ళంతా వ్యాపారంతోనే బ్రతుకుతారు. వాడు ఏమంటున్నాడు ప్రియులరా, విశ్రాంతి దినమున నీవు వ్యాపారం చేయకూడదు. ఆ రోజు డబ్బు సంపాదించడానికి వెళ్ళకూడదు. ఆ రోజు సంపాదించుకున్నావు, దాన్ని నువ్వు ఆ దినాన్ని నువ్వు వేస్ట్ గా ఎంచకూడదు. అన్నులు ఏం చేస్తారు తెలుసా ప్రియులరా, అన్నులు ఎందుకు చాలా మంది మన క్రిస్టియన్స్ కానీ ఆదివారం నాడు విశ్రాంతి ఆఫీస్లో ఇచ్చారని చెప్పి ఆ రోజు చాలా మంది పొద్దున్నే తాగడం ప్రారంభిస్తారు. మంచిగా మాంసం తెచ్చుకొని తాగి తిని మంచిగా నిద్రపోయి ప్రియులరా, అది వాళ్ళ లైఫ్లో ఉండే ఒక అనుభవం. లేదా చాలా మంది ఉన్నారు. మా ఇంట్లో ఒకప్పుడు మేము కానీ ప్రియులరా ఆదివారం నాడు నేను చిన్నప్పుడు బాగా గుర్తుంది. ఓకే, ఉదయాన్నే మా ఫాదర్ నన్ను అది తీసుకున్నా ఇది తీసుకున్నా అని చెప్పి ఆయన నాకు చూస్తున్నాడు ప్రియులరా. మేము కానీ ఆ రోజుల్లో టీవీలో చూసుకుంటూ ఆ రోజుల్లో రామాయణం ఎందుకు వచ్చేది టీవీలో. సో మాకు తెలవదు సుప్రియ, అప్పుడు వాక్యం అంటే తెలవదు. బాగా చూసిన చిన్నవాడిని, మేబీ ఇంత ఏజ్ ఉండేవాడిని ప్రియులరా, కొద్దిగా పెద్దవాడిని, 4th or 5th క్లాస్ చదివాడిని. ఏం తెలవదు మాకు, కాకపోతే వాక్యం గురించి ఎవరు పెద్దగా చెప్పినాడు కాదు. ఆ రోజు పొద్దున్నగా టీవీ పెట్టుకోండి, దాంతో ఇంకొక సీరియల్ వచ్చేది, ఇంకొక సీరియల్ వచ్చి అప్పుడు మా మమ్మీ వండేది. అండ్ మంచిగా తిని ఉదయం ఆ రోజు అంతా ఎట్లా ఉండేవాడు. మళ్ళీ సోమవారం అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు. అక్కడ చాలా మంది ఆదివారం వస్తుంది చాలా ప్రియులరా తాకుంటూ కూర్చొని టీవీ చూసుకుంటా, లేనిపోని సమాచారం చూసుకుంటూ, క్రికెట్ చూసుకుంటూ కదా ప్రియులరా వాళ్ళు దేవునికి ఇవ్వాల్సిన సమయం. సో నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్టమైన దినమని నీవు కోరుకుంటున్న కదా, విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవా ప్రతిష్ట దినమనియు ఘనమైనదనియు అనుకునే దాన్ని ఘనముగా ఆచరించినట్లా నీకు ఇష్టమైన పనులు చేయకయు, వ్యాపారం చేయకయు, లోకవార్తలు అంటే ఆ మాటలు ఈ మాటలు, యుద్ధం ఆగిపోయిందంట, ఇండియా పాకిస్తాన్ వార్ అయిపోయిందంట, ఇవన్నీ లోకవార్తలే కదా. ఆదివారం మాట్లాడకూడదు అంట ఫ్రీలో, తక్కువ రోజులు మాట్లాడవచ్చు, కానీ ఆదివారం ఏంటి వాక్యం ధ్యానించాలి. వాక్యం ధ్యానించి కొద్దిసేపు పాటలు పాడుకోవాలి, కొద్దిసేపు ప్రార్థన చేసుకోవాలి, అందరితో దేవుని బిడ్డలతో కలవాలి. అది దేవుడికి ఇష్టం. అలా చేసినట్లయితే ఆయన అంటాడు, యెహోవా నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశం యొక్క ఉన్నత స్థలం మీద నేను నిన్ను ఎక్కించెదను, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవంలో ఉంచుతాను. సో ఉన్నతమైన స్థానం నుండి ఎక్కిస్తానంటే ఆదివారం నాడు, లేకపోతే విశ్రాంతి దినం నాడు నువ్వు నాకు ఇచ్చినట్లయితే ఆ రోజు వ్యాపారం చేసుకో, ఆ రోజున డబ్బు సంపాదించాలా, ఆ రోజున ఇంకా కొద్దిగా డబ్బు రావాలా. ఏమవుతుంది తెలుసా, ఈ 6 రోజులు ఏవైతే మనం సంపాదించామో అంత అదిగాని పోద్దంట. మీ వాక్యాలు ఉన్నాయి, నేను చూపిస్తాను. 6 రోజులు సంపాదించినంతా మనకు అది ఉండాలంటే 7వ రోజు ఏం చేయాలా చెప్పండి? 7వ రోజు ఏం చేయాలమ్మా? విశ్రాంతి తీసుకోవాలా. ఇప్పుడు నేను చూపిస్తాను. ఆ విశ్రాంతిని ఇంట్లో తీసుకోవడం కాదు, సంఘముగా కూడా ఏంటి, సంఘముగా కూడాలా. లేకపోతే మన జీవితకాలం అంతా ప్రియులరా మనం సఫర్ అవుతాం. దేవుడు అలాంటి సిస్టమ్ పెట్టాడు. ఆదివారంగా మనిషికి వారం ఒకసారి లీవ్, ఒక బ్రేక్ ఉండాలంటండి, కొద్దిగా లీవ్ ఉండాలంట. ఆయన మనసు అంతా ఫ్రీ కావడానికి ఒక వారానికి ఒక ఫ్రీ ఉండాలంట. ఇంకొక విషయం, యెషయా గ్రంథం తీసుకుందాం ప్రియులరా, 56 దేవుడు ఎంత ఆశీర్వదిస్తానంటాను మనం. ఆయన ఆదివారం నడపడం ఆయన దేవుని సన్నిధికి ఇచ్చినట్టు కదా. 2వ వచనం, 56వ అధ్యాయం 2వ వచనం, నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దానిని అనుసరించచ్చు, ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబట్టువాడు అన్యుడు.
ఆ ప్రకారం చేసి దాన్ని రూఢిగా గైకున్న నరుడు ధన్యుడు. యెహోవాను హత్తుకును అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనముల నుండి నిన్ను వెలివేయని అనుకోవద్దు. సో ప్రియులారా, బైబిల్ రాయబడింది 2వ వచనంలో, నేను నియమించిన విశ్రాంతి దినమున అపవిత్రపరచకుండా దానిని అనుసరించి ఏ పాపము చేయకుండా నీ చేతులు బిగబట్టుకోవాలంటే. బిగబట్టుకోవాలంటే అర్థం ఏంటి? ఆ రోజున ఎలాంటి ఇన్కమ్ గురించి ఎదురు చూడకూడదు. డోంట్ ఎక్స్పెక్ట్ ఆ రోజున డబ్బు సంపాదించాలని. మన జయంతి వాళ్ళ తమ్ముడు శ్రీను, ఆయన పాపం రావాలని చాలా ఇష్టము, కానీ ఆయన పనిలో ఆయన ఆదివారం వాళ్ళు ఎప్పుడో బీహార్లో అంట, వాళ్ళు ఇక్కడ నుంచి మన పని మనుషులు మన వాళ్ళలో ఆదివారం ఆయన ఎప్పుడు ఫోన్ చేస్తున్నాడు, భాస్కర్ గారు నేను రావాలనుకుంటున్నాను, సార్ నన్ను వదలట్లేదు. అలా ఆసక్తి ప్రియులరా మనకు ఉండాలంట. మనకు ఆసక్తి లేదనుకోండి, దేవుడు గారు మనలో సండే వదలడంటారు. సార్ మీరు సండే కానీ చేసుకుంటారు బాబు అని దేవుడు మనల్ని జాబ్ పెట్టిస్తాడు. ఎందుకంటే దేవుడు సన్నిధికి వెళ్ళాలా, వాక్యం వినాలి. ఇలాంటి వాక్యాలు ఎవరు చెప్తారండి? ఇలాంటి మాటలు ఎవరు చెప్తారు? మనకు మంచి మార్గంలో నడవమని ఎవరు మనకు నేర్పిస్తారు ఈ లోకంలో? రాజకీయ నాయకులు మనకు నేర్పిస్తారా? స్కూళ్ళలో నేర్పిస్తారా? మన భారతదేశంలో మీకు తెలుసు, మన స్కూళ్ళలో ఏమేమి పాఠాలు నేర్పిస్తున్నారు. ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎప్పుడన్నా మేము చిన్నగా ఉన్నప్పుడు మా స్కూళ్ళలో ప్రియుల రామాయణం గురించి, మహాభారతం గురించి, వీటి గురించి ఎప్పుడన్నా యేసుక్రీస్తు గురించి నేర్పించిన మన సిలబస్లో ఉందా? ప్రియ మనం నేను మొత్తం దానికి అయిపోయి లాస్ట్కు ఓకే కనీసం మనం ఆదివారం ఒక్కరోజు దేవుడు సమీపించినప్పుడు ఇక్కడ వాక్య ద్వారా మనకు నేర్పిస్తున్నారు. స్కూళ్ళలో నేర్పించరు. సో అందుకని ఆ రోజు మీ చేతులు నిలబెట్టుకోండి. ఆ రోజు నేను సంపాదించాలా, ఆ రోజు నేను డబ్బులు రావాలని ఎదురు చూడొద్దు. చేతులు బిగబెట్టవద్దు. ఆ రోజు నాకు ఎలాంటి ఇంకా వద్దు. మీ చేతులు బిగబెట్టుకోండి. నేను మిమ్మల్ని ఆశీర్వాదిస్తాను, నేను దీవిస్తాను. ఒకటి, దేవుడే 6 రోజులు పనిచేసి 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడంట. రెండోది, ఇశ్రాయేల్ జనాంగానికి ఆజ్ఞయిస్తున్నాడు, మీరు 6 రోజులు పని చేయండి, 7వ రోజు మీ ఇంట్లో ఎవరికైనా పని చేయకూడదు. ఆ రోజు విశ్రాంతి దినం. మూడవది, ఎవరైతే నా విశ్రాంతి దినాన్ని గణపరుస్తారో బైబిల్ రాయబడింది, నేను మిమ్మల్ని ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తా, నేను మిమ్మల్ని ఆశీర్వాదిస్తా. కదా ప్రియులారా, మనం ఎంత యంగ్ ఉన్నాం, ఎంత ఓల్డ్ ఉన్నాం, ఎంత చదువుకుంటున్నా, ఎంత ఉద్యోగాలు చేస్తున్నా, ఎంత వ్యాపారం చేస్తున్నా, ఆదివారం దేవుడు. సో దేవుడు మనం ఆయన సమయం ఇవ్వకపోతే దేవుడు ఏదో మనం చంపుతాడనో లేకపోతే మన మీద ఏదో రోగాలు రప్పిస్తాడని కాదు, కానీ ఆయన పెట్టిన ఆశీర్వాదాలు మనం పోగొట్టు. ఎక్కడో ఉండవలసిన వారిని ఇంకా ఇక్కడే ఉన్నాము, ఇక్కడే ఉంటాము. ఎందుకు? దేవుడికి ఇవ్వాల్సిన సమయం మనం దేవుడికి ఇవ్వట్లేదు కాబట్టి. మనం ఒకసారి పుణ్యం చేతులు పెట్టుకొని మనం చేసేది కరెక్టేనా, నేను దేవుడికి సమయం ఇవ్వట్లేదే, అది కరెక్టేనా అని మనం ఒకసారి చూసినట్లయితే కదా మనం ఏం జవాబు చెప్పవచ్చు. ఎవరు మనం అడిగడం లేదు, ఎవరు మనం ఫోర్స్ చేయరు. ఒక సేవకునిగా ఎప్పుడన్నా ఎవరిని మంది రాకపోతే నేను అడుగుతాను, ఎందుకు మన రోజు రాలేదు, అంతే. అంత మాత్రం నేను చేయగలుగుతాను. కానీ కూడా మనకు ఉండాలంట ఆసక్తి, మనకు ఉండాలంట ఆ భక్తి, మనకు ఉండాలంట ఆ యొక్క దాహం. దేవుని కొరకు నేను రావాలి, దేవుని సన్నిధిలో మొదటి సమయం గడపాలి. సో ఈ యొక్క పరిశుద్ధ దినం అనేది, ఈ యొక్క ఆది శనివారం ఆ రోజు విశ్రాంతి దినం అనేది దేవునికి ప్రజలకు మధ్య ఒక నిబంధన, ఒక కమిట్మెంట్, ఒక కవెనెంట్. చూద్దాం నిర్గమకాండము 31:17. నిర్గమకాండము 31:17. ముప్పై 31వ అధ్యాయంలో 17వ వచనంలో దేవుడు తన ప్రజలకు ఇచ్చిన ఇది ఏంటంటే, నాకును ఇశ్రాయేలుకును అది ఎల్లప్పుడూ పూర్తయి ఉండును. ఏలైనగా 6 దినములు యెహోవా భూమి ఆకాశములను సృజించి 7వ దినమున పని మాని ఏం చేశాడంట? విశ్రమించమని చెప్పుకో.
ఇశ్రాయేలు చెప్తున్నాడు, ఓ మోషే చెప్తున్నాడు, ఓ మోషే మోషే ఈ ప్రజలకు చెప్పు ఏమని, నాకును మీకును మధ్య ఇది ఒక నిబంధన, ఇది ఒక గుర్తు. భార్య ఒక అమ్మాయి పెళ్లి అయినప్పుడు తాళి కడతారు, లేకపోతే ఉంగరం మార్చుకుంటారు, బైబిల్ మార్చుకుంటారు, అది గుర్తు. వాళ్ళ పెళ్లి గుర్తు ఏంటయ్యా? తాళి గుర్తు. వాళ్ళ పెళ్లికి గుర్తు ఏంటయ్యా? రింగ్. మేము వాళ్ళ గుర్తు, వాళ్ళ పెళ్లి గుర్తు ఏంటి? మా 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 అక్క మా బావ బైబిల్ మార్చుకున్నాం, నాకు బాగా గుర్తు. ఏంటి వాళ్ళ గుర్తు? అలా దేవునికి ఇశ్రాయేలు జనానికి మధ్య ఏంటయ్యా గుర్తు? 6 రోజులు మీరు పనిచేయండి, 7వ రోజు అది నీకు నాకు మధ్యలో ఒక నిబంధన, ఒక కమిట్మెంట్, ఒక అగ్రిమెంట్. సో దేవుడి సన్నిధికి మనం పిల్లరా ఓకే మనం రావాలి. ఎలా రావాలి సిస్టర్ గారు? ఆసక్తితో రావాలి, మనం హృదయపూర్వకంగా ఇష్టపూర్వకంగా మనం రావాలి. 6వ రోజు 7వ రోజు ఏ పని చేయకూడదు. మన దగ్గర ఒక బ్రదర్ ఉండేవారు, ఆయన వారం అంతా లక్నో ఢిల్లీ అక్కడ ఉండేవారు. ఆదివారం వేళ ఫ్లైట్ లో వచ్చేవారండి. ఆయన ఫ్లైట్కి వచ్చి కుటుంబంగా, ఐ డోంట్ వాంట్ టు టెల్ హిస్ నేమ్, కుటుంబంగా వచ్చి దేవుడి సన్నిధిలో కూర్చొని మళ్ళీ ఈవినింగ్ ఫ్లైట్ వెళ్ళి, అంటే అప్పటికే ఆయనకు ఏ 10,000 15,000 అయ్యేది కదా. మళ్ళీ ఈవినింగ్ ఫ్లైట్ మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి, అంటే ఆయన ఇది నా సన్నిధి, దేవుడి సన్నిధి, దేవుడు మమ్మల్ని ప్లేస్లో పెట్టాడు, మనం దేవుని వాక్యాన్ని వినాలా, దేవుని వినపరచాలని ఫ్లైట్ ఢిల్లీ నుంచి ఫ్లైట్లో వచ్చేవారు. ఒకసారి అడిగితే కల్కట్టా నుంచి వచ్చానన్నమాట. అలా ప్రియులరా మనం కానీ ఎంత పనులు ఉన్నాయి, ఏ బిజినెస్, ఆదివారం రోజు అది దేవుని కొరకే అది మన మైండ్లో డిసైడ్ కావాలి. బైబిల్లో రాయబడింది, వారిని ఆశీర్వదిస్తా, ఉన్నతమైన స్థాయిలో మిమ్మల్ని పెడతా, అది నా దినము. మీరు ఆ రోజున డబ్బు సంపాదించొద్దు, ఆ రోజున వ్యాపారానికి పంపొద్దు, ఆ రోజున ఫ్రెండ్స్ బర్త్డే అని ఫ్రెండ్స్ ప్రోగ్రామ్ ఉందని చెప్పి ఓకే మీరు వెళ్ళొద్దు, నా సన్నిధికి రండి, తర్వాత వెళ్ళండి. ఆ రోజు మీరు దేవుని సన్నిధికి ఇవ్వాలి ప్రియులారా. మన యవనస్తులందరికీ ఒకే ఒక లెసన్ ఏంటంటే, నాన్న ఫ్రెండ్స్ ఉండడం తప్పే లేదు, కానీ ఆదివారం నాడు దేవుని సన్నిధికి మనం రావాలి. ఎంత ఫ్రెండ్స్ ఎంత ప్రోగ్రామ్ ఉన్నా, వాళ్ళు ఎంతమంది రమ్మన్నా కానీ ఇప్పుడు కదా దేవుని కృప మన మీద లేకపోతే మనం ఏం చేయగలుగుతాము? ఎక్కడ రోజు ఎప్పుడైనా వెళ్దాం, కానీ ప్రియులా దేవుడి సన్నిధికి వచ్చి మనం వెళ్తే అది మనకు ఆశీర్వాదం. సో ప్రియులా ఒకటి, దేవుడు 6 రోజులు పనిచేసి 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. 2వది 10 ఆజ్ఞలలో దేవుడు ప్రజలకు చెప్తున్నాడు, మీరు 6 రోజులు పనిచేయండి, 7వ రోజు మాత్రము నువ్వైనా, నీ కుమారుడైనా, నీ కుమార్తె అయినా, నీ దాసి అయినా, నీ దాసుడైనా, నీ గాడిద కానీ, నీ ఆవు కానీ ఏదైనా పని చేయకూడదు. ఆ రోజు విశ్రాంతి దినము. దేవుడు దాన్ని పరిశుద్ధపరిచి ఆశీర్వాదించాడు. దాన్ని ఎవరైతే గణపరుస్తారో దేవుడు వారిని గణపరుస్తారు. ఇప్పుడు మనం చూసిన వాక్యాలన్నీ ఇవి అన్ని ప్రియుల పాత నిబంధన కాలంలో. ఒకవేళ ఆ రోజులలో ఎవరన్నా దేవుడు ఆదివారం నాడు శనివారం నాడు దేవుడి సన్నిధికి వెళ్ళకుంటే ఏం జరిగేదంట? రాళ్లతో కొట్టి చంపేసి. అంటే ఏంటి అర్థము? సృష్టించింది నేను, మిమ్మల్ని సృష్టించింది నేను, మిమ్మల్ని బ్రతికించింది నేను, మీకు ఆరోగ్యం ఇచ్చింది నేను, మీకు ఉద్యోగం ఇచ్చింది నేను, మీకు డబ్బు ఇచ్చింది నేను, మీకు భార్య భర్త పిల్లలు ఇచ్చింది మొత్తం ఇచ్చింది నేను. నువ్వు నేను చెప్పిన మాట వినకుండా ఉంటే మరి ఏం చేయాలి నిన్ను అని దేవుడు పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలుతో ఇంత రూడ్గా బిహేవ్ చేస్తున్నాడు. ప్రేమించాడు. నా మాట విని నాకు లోపడితే జనుల కంటే నేను అధికంగా ఇచ్చిస్తా, మీ గర్భఫలాన్ని దీపిస్తా, మీ పశువులను దీపిస్తా, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు దీపిస్తా, లోపలికి వచ్చినప్పుడు దీపిస్తా, నీ పిండి పిసికి నీ తొట్టిని దీపిస్తా, ఇంటికి తక్కువ చేయనంటాడు దేవుడు. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు దీపిస్తా, లోపలికి వచ్చినప్పుడు దీపిస్తా, నువ్వు వేరొకరు అప్పిస్తావు కానీ అప్పు చెయ్యవు, అంత బ్లెస్ చేస్తా. కానీ నువ్వు నా మాట వినకుండా ఆ రోజు నేను వ్యాపారం చేస్తే వీళ్ళని రాళ్లతో కొట్టమంటాడు పిల్లల. ఒకవేళ మనం ఆ ఓల్డ్ టెస్టిమెంట్ టైంలో ఉండుంటే కదా మనందరూ ఏం చేసేవాడు? దేవుడు ప్రజలతో చెప్పి రాళ్లతో కొట్టించాడు. ఎక్కడ పిల్లలు ఆ వాక్యము తీసుకుందాం? ఆ వాక్యం పిల్లలు 35వ అధ్యాయం నిర్గమకాండము 2వ వచనం నుండి. నిర్గమకాండం, బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 32
verse 2. Honey, can you read better? 32 verse 2. And Aaron said to them, bring of gold earrings, which are in the ears of the wives of the sons and the daughters, and bring them unto me. Okay, I'm sorry, ma'am. 31:15. 6 days may work to be done. But in the 7th day, the Sabbath day of rest, holy of the Lord, whosoever doeth any work in Sabbath day, he shall surely be put to death. He shall be surely be put to death. 6 దినములు పని చేయవచ్చును, 7వ దినమున యెహోవాకు ప్రతిష్టమైనది విశ్రాంతి దినం. వినండి ప్రియులారా, ఆ విశ్రాంతి దినమున పని చేయు ప్రతి వాడును తప్పక, చెప్పండి ఏమంటున్నారు? తప్పక, నాకు ఏమి వినపట్లేదు. తప్పక మరణ శిక్ష నందును. సో బ్రదర్, దిస్ ఇస్ అ పనిష్మెంట్ ఓల్డ్ టెస్ట్మెంట్ లో. మనకు న్యూ టెస్ట్మెంట్ యేసు ప్రభు రాకుండా అదే ఓల్డ్ టెస్ట్మెంట్ కంటిన్యూ అయింటే ఏమయ్యేవాడదంట? రాళ్ళతో కొట్టి మనల్ని 6 days you work, 6 days you earn, nothing wrong. డబ్బు సంపాదించడం తప్పేం లేదు, ఉద్యోగానికి వెళ్ళడం తప్పేం లేదు, కాలేజ్కి వెళ్ళాలా, స్కూల్కి వెళ్ళాలా, మన వ్యాపారం చేయాలా, డ్యూటీకి వెళ్ళాలి, గవర్నమెంట్ జాబ్, ప్రైవేట్ జాబ్, గో 6 days, work 6 days. 7th day no. If you work on 7th day to earn money, that will be, he will be put to death. He shall be put to death. అతనికి మరణ శిక్ష విధించవలెను. ఏంటి ఆ మరణ శిక్ష? ఇప్పుడు చూపిస్తాను ప్రియులారా. ఆ మరణ శిక్ష రాళ్లతో కొట్టి చంపవాలి. పాత నిబంధన కాలంలో దేవుడు అంత సీరియస్ ఉంటే న్యూ టెస్ట్మెంట్ లో ఆయన అంత సీరియస్ లేడంటారా? ఉంటాడు ప్రియులారా. కాకపోతే త్వరగా కోపపడేవాడు. పాత నిబంధన కాలంలో ఆన్ ద స్పాట్ ఒకరోజు ఒక ఆయన విశ్రాంతి దినమున కట్టెపుల్లలు ఏర్పడానికి వెళ్ళాడంట. ఏమైందంట ప్రియుల? కట్టెపుల్లలు ఏర్పడానికి వెళ్తే జరిగింది ఏం చూద్దామా? సంఖ్యాకాండము 15వ అధ్యాయం, బుక్ ఆఫ్ నంబర్స్, చాప్టర్ 15. జస్ట్ లుక్ ఎట్ దట్ వర్స్. వాట్ హ్యాపెండ్ హియర్? 15:32. ఏం జరిగిందంటే ప్రియులారా, అందరినీ చదువుతాను, మీరు దయచేసి గమనించండి. 32. ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుట చూచింది. వాడు కట్టెలు ఏరుట చూసిన వారు మోషే యొద్దకు, అహరోను వద్దకును, సర్వ సమాజం వద్దకును వారిని తీసుకుని వచ్చింది. వారికి ఏమి చేయవలనో అది విషదపరచలేదు కనుక వారిని కావలిలో ఉంచింది, జైల్లో పెట్టారు, మేబీ బంధకంలో. తర్వాత యెహోవా ఆ మనుషుడు మరణ శిక్ష నొందవలెనని సర్వ సమాజము పాలెము వెలుపల రాళ్లతో వారిని కొట్టి చంపవలెనని మోషేతో చెప్పాను. కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సర్వ సమాజము పాలెము వెలుపలికి వారిని తీసుకుని పోయి ఏం చేశారట? రాళ్లతో వారిని సావగొట్టిరి. పాత నిబంధన కాలంలో ఒక వ్యక్తి, వీళ్ళంతా అరణ్యంలో ఉన్నారు ప్రియులారా, ఇంకా వీళ్ళు ఐగుప్తుకి చేరుకోలేదు. ఈ 40 సంవత్సరాలు వీళ్ళు అరణ్యంలోనే ప్రయాణం చేస్తున్నారంట ఇశ్రాయేల్ జనాంగం. ఈ 40 సంవత్సరాలు వీళ్ళకి ఫ్రీ ఫుడ్ అంట. శీల దేవుడు పరలోకం నుంచి మన్నాను పంపేవాడు, మంచిగా తినేవాళ్ళు, వీళ్ళు వండుకోవాల్సిన అవసరం లే. సరే, ఏదైనా వండుకోవాలన్నా, స్పెషల్ వండుకోవాలన్నా వండుకున్న వాళ్ళేమో. సో ఇతను ఏం చేశాడంటే, ఒక వ్యక్తి విశ్రాంతి దినం కట్టెపుల్లలు ఏరడానికి వెళ్ళాడు. మేబీ ఏదైనా చేసుకుందాం, చికెన్ లేకుంటే ఏదో చేసుకుందాం అనుకున్నాడు. కట్టెపుల్లలు ఏరుకుంటుంటే అదే ఇశ్రాయేల్ జనాంగం కొంతమందిని చూసి, అరే నువ్వు శనివారం నాడు విశ్రాంతి దినం ముందు నువ్వు కట్టెపుల్లలు ఏరుకున్నావు ఏంటి? ఆ రోజు ఏ పని చేయకూడదు కదా నువ్వు?
అతన్ని మోషే ఆరోను దగ్గరికి తెచ్చారంట. అయ్యా అయ్యా మోషే గారు, ఆరోన్ గారు, ఇదిగో ఈయన ఈ రోజు శనివారం, ఈ రోజు విశ్రాంతి దినం, అందరూ వాళ్ళ క్యాంపస్ లో కూర్చొని దేవుడిని గనపరుచుకోవాలి, ఓకే, కానీ ఈయన కట్టెపుల్లలు ఏరుతున్నాడని చెప్పి ఆయన తీసుకుని వచ్చారు. అప్పుడు ఇమ్మీడియట్ గా మోషకి ఏం చేయాలో తోచలేదు కాబట్టి కొద్దిసేపు ఆయన కావలిలో ఉంచండి, జైల్లో పెట్టారు, ఒక రూమ్ లో పెట్టారు. తర్వాత ప్రభుని అడిగారు, ప్రభు ఏం చేయాలా? ఇంతకు మనం చదివాం కదా, అతన్ని మరణశిక్ష విధించాలని. ఇప్పుడు మోషేతో దేవుడు అంటాడు, మోషే అందరు సర్వ సమాజం, ఒక్కడుగా ఇద్దరు గారు, సర్వ సమాజం ఈయన రాళ్ళతో కొట్టాలి. ఎంతమంది ఉన్నాడు? 6 లక్షల మంది పురుషులు ఉన్నారు. 6 లక్షల రాళ్ళు పట్టే వ్యక్తి ఎవరిచ్చి 6 లక్షల మంది రాళ్ళు ఉన్నానా? సర్వ సమాజం కొట్టారు. నాకు తెలిసి చచ్చిపోయిన తర్వాత కొట్టినట్టున్నారు. దేవుని మాట వినవా? నేను ఇంత దేవుడు ఇంత బ్లెస్ చేస్తే దేవుని మాట వినవా? సప్రియులరా, ఓల్డ్ టెస్టిమెంట్ లో 6 రోజులు పనిచేసి 7వ రోజు దేవుడి సన్నిధికి వచ్చాడు. సో మనం ఇప్పుడు న్యూ టెస్టిమెంట్ లో నేను పోయిసారి నేను చెప్పినట్టుగా మనం ఇప్పుడు రావాలి దేవుని సన్నిధికి అంటే మనం ఆదివారం రావాలి. ఎందుకు ఆదివారం ప్రియులరా? దేవుడు ఎక్కడైనా చెప్పాడా ఆదివారం మీరు చేసుకోమని? ఎందుకంటే యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన రోజు ఆదివారము. తీసుకుందామా మత్తయి సువార్త? 4 రాస్తారు, 4 7 రాస్తారు. చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం. Matthew chapter 28 verse 1. అందరు తీసిన తర్వాత చదువుతారు. మత్తయి సువార్త 28వ అధ్యాయం మొదటి వచనం వినండి. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేను మరియా వేరొక మరియు సమాధి చూడవచ్చిరి. ఎప్పుడు వచ్చారంటమ్మా? ఆదివారం నాడు. విశ్రాంతి దినము గడిచిన తర్వాత. విశ్రాంతి దినం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే రాయలమ్మా? విశ్రాంతి దినం స్టార్ట్ అయింది శుక్రవారం నుంచి, శుక్రవారం సాయంత్రం 6 నుంచి శనివారం ఈవినింగ్ 6 వరకు విశ్రాంతి దినం. తర్వాత విశ్రాంతి దినం అయిన తర్వాత ఆదివారం నాడు మగ్దలేను మరియు వేరొక మరియా ఉదయ్ వాళ్ళ సమాధి దగ్గరికి వచ్చారు. అంటే ఏం జరిగిందమ్మా అక్కడ? యేసు ప్రభు తర్వాత చదివితే ఆయన లేచారు, సమాధి ఖాళీ. వీళ్ళు అడుగుతున్నారంట ఆ దూతను పట్టుకొని, అయ్యా ఆయన తోటమాలి అనుకొని మా ప్రభుని ఎవరు తీసుకెళ్లారు? అప్పుడు ఆ దూత అంటాడంట, ఆయన చెప్పిన ప్రకారము ఆయన గలిలయకి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళండి. మార్కు సువార్త, ఇప్పుడు మత్తయి రాశాడు కదా, మార్కు ఏం రాశాడు చూద్దాం ప్రియురా. 4 అదే మాటలు రాశారు ప్రియురా. 16వ అధ్యాయం మార్కు సువార్త 16వ అధ్యాయం తీసుకుందామా. యేసు ప్రభు ఎక్కడ లేచాడు? మత్తయి అంటాడు ఆదివారం నాడు, విశ్రాంతి దినం తర్వాత లేచాడు. మరి ఇక్కడ ఈయనేం రాస్తున్నాడు? 16వ అధ్యాయం మొదటి వచనము మార్కు సువార్త, విశ్రాంతి దినము గడిచిపోయిగానే మగ్దలేను మరియు యాకోబు తల్లి అయిన మరియు అనే వాక్యం రాయబడింది. విశ్రాంతి దినమైన తర్వాత 2వ వచనం, వారు ఆదివారమున పెద్దల కాడ లేచి బయలుదేరి సూర్యోదయం అయినప్పుడు సమాధి వచ్చుచుండగా. ఆదివారం నాడు సూర్యోదయం వీళ్ళందరూ ఎక్కడికి వచ్చారంటమ్మా? సమాధి దగ్గరికి వచ్చారు. ఎవరు? మాక్సిమం లేడీసే, అంత స్త్రీలే. ఈరోజు మదర్స్ డే కదా, ఓకే, హ్యాపీ మదర్స్ డే అండి. ఎవరెవరికైతే దేవుడు ఓకే గర్భఫలాన్ని ఇచ్చాడో వాళ్ళందరికీ హ్యాపీ మదర్స్ డే. అండ్ దేవుడు మీ అందరినీ దీవించాలని మాట్లాడాలి. ఆమేన్. బైబిల్లో మదర్ చాలా గొప్ప రోల్ ప్లే చేస్తారు. ఆనంద్ గారు పొద్దున్న వచ్చి మా అమ్మకు ఫ్రూట్స్ తీసుకురావాలా అనుకుంటే ఫ్రూట్స్ దొరకలేదు. మీ మమ్మీ ఎవరంటే మీ మిస్సెస్ సార్, మా మమ్మీ మీ మిస్సెస్ మా మమ్మీ సార్ అంటున్నాడు. మాకు ఎంత హ్యాపీ అనిపించిందంటే నాకు ఆ మాట విని. అట్లా ప్రతి స్త్రీ ఎవరెవరైతే ప్రియులరా తల్లి అయ్యారో వాళ్ళంతా చాలా దగ్గర అన్న
ఒకే సామ్యూయల్ కన్న తర్వాత ఆయన గురించి ఎంత పాటుపడింది అందరిది నాకు తెలుసు. ప్రియులు ఇక్కడ ఉన్న రాయలమ్మ కావచ్చు, వరేమ్మ కావచ్చు, షీల కావచ్చు, మా సునీత సిస్టర్, మా శ్రీలేఖ సిస్టర్ గారు, జయంతి, సుప్రియ, వీళ్ళంతా పిల్లలు కానీ వాళ్ళు ఎంత బాగా మంచిగా పెంచారు. వాళ్ళ శ్రమ ఎంత గొప్పది కాదు. పిల్లలు 9 నెలలు కడుపులో పెట్టుకొని ఆ 9 నెలలు ఏం జరుగుతుందో తెలియదు. కన్న తర్వాత 3 పిల్లల్ని కదా, 3 పిల్లలు, 3 అబ్బాయిలే, 3 ఎంపీ ర్యాంక్ 6 అంత వరకు. సో ఇంతమందిని పెంచి ఎంత ఆశీర్వాదం ప్రియులరా. అందుకే బైబిల్ రాయబడింది, తల్లి ప్రేమ కంటే దేవుని ప్రేమ గొప్పది. అంటే తల్లి తర్వాత నెక్స్ట్ ఎవరంట? దేవుడే. కానీ భూమి మీద ఎవరంట అంతకంటే గొప్ప? తల్లి. తల్లి తన బిడ్డను మరచునా? మరవదు. ఒకవేళ ఆమె మర్చినా నేను మిమ్మల్ని, అంటే తల్లి ప్రేమ అంత సామాన్యంగా మర్చిపోదు. ఒకవేళ బై ఛాన్స్ మర్చిపోయింది అనుకోండి, పొరపాటు నేను మిమ్మల్ని. సో ప్రియులారా, సో వన్స్ అగైన్ ఆల్ సిస్టర్స్ ఎవరైతే దేవుడు మీకు గర్వఫలాన్ని ఇచ్చాడో మీ అందరికీ హ్యాపీ మదర్స్ డే. ఓకే, సో దేర్ఫోర్ ప్రియులారా, ఈరోజు మనం నేర్చుకునేది ఏంటంటే, మనము శనివారం నాడు కాదు, మనం దేవుని సన్నిధికి రావాల్సిన ఏ రోజు అంటామా? ఆదివారం నాడు. ఎందుకంటారు ఇచ్చి ఆదివారం ఏంటంటే ఆదివారం స్పెషల్? ఇప్పుడే మనం చదువుకున్నాం కదా, యేసుక్రీస్తు పునరుత్థానుడు అయిన రోజు అది. ఏంటి స్పెషల్ సండే అంటే కొన్నిసార్లు మరి ఏం చెప్పాలంటే, ఈరోజు స్పెషల్ మంచి వాక్యం విన్నామన్నా, ఆ మటన్ తెచ్చాడు మా ఆయన. అది తర్వాత కదా ప్రియులరా, ఫిష్ అండి మా ఇంట్లో స్పెషల్ ఈరోజు. మా డాడీ ఫిష్ తెచ్చాడు. అది కాదు ప్రియులరా, మనకు స్పెషల్ ఏం చెప్పండి? ఏంటి ఈరోజు ఆదివారం స్పెషల్? మంచి వాక్యం విన్నాము, కొద్దిసేపు దేవుణ్ణి ఆరాధించాము, మంచిగా మా బ్రదర్స్ సిస్టర్స్ అందరితో మేము సహవాసంగా కాకుండా సమయం గడపడం. దట్ ఈస్ స్పెషల్. రైట్, ఇంకొక వాక్యం తీసుకుందాం ప్రియులరా, లూకా సువార్త. అంటే ఇప్పుడు ఇద్దరు చూసాం మనం ప్రియులరా, ఆదివారం నాడు యేసు ప్రభు లేచాడు అన్నమాట. లూకా సువార్త 24వ అధ్యాయము 1వ వచనం. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చిరి. యోహాను సువార్త 21వ అధ్యాయం. ఇప్పుడు ముగ్గురు చూసినప్పుడు ముగ్గురు ఆదివారం నాడే అని చెప్పారు. ఇప్పుడు యోహాను సువార్త 20వ అధ్యాయం అనుకుంటానండి, 20వ అధ్యాయం, జాన్ చాప్టర్ 20. ఆదివారమున ఇంకా చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియు పెందలకాడ సమాధి యొద్దకు వచ్చింది. సో ప్రియులారా, 4 సువార్తలలో రాయబడ్డది ఏంటంటే, యేసుక్రీస్తు పునరుత్థానుడైంది ఎప్పుడంట సిస్టర్ గారు? ఎప్పుడు చెప్పండి? ఆదివారం నాడు. సో మనం ఎందుకు ఆదివారం నాడు కూడుతున్నాము? నేను ప్లాన్ చేయలేదండి. ఇది దేవుని వాక్యంలో అపోస్తులు, 12 మంది శిష్యులు, ఆ 3000 మంది బాప్తిసం తీసుకున్నోళ్ళు, 5000 మంది బాప్తిసం తీసుకున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకోస్తు దినమున ఈ యొక్క సంఘం మీదకి వచ్చినప్పుడు అందరూ అన్య భాషలు మాట్లాడారే. అప్పటి నుంచి ప్రతి ఒక్కళ్ళు ఆదివారమే గ్యాదర్ అవుతారు. వాట్ మై పాయింట్? న్యూ టెస్టిమెంట్ ఎప్పుడు స్టార్ట్ అయింది తెలుసా ప్రియులారా? ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీదకి వచ్చాడో పెంతెకోస్తు దినము, అక్కడి నుంచి న్యూ టెస్టిమెంట్ స్టార్ట్ అయింది. వాళ్ళు ఎప్పుడు గ్యాదర్ అయ్యారంటే చూడండి ప్రియులారా, గబగబా 2 వాక్యాలు మనం చదువుతున్నాము. ఓకే, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 7వ వచనం. 20వ అధ్యాయము 7వ వచనం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనం. Acts of the Apostles chapter 20 verse 7. When they were started gathering, అంటే 20 verse 7. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మర్నాడు వెళ్ళనయ్యింది.
వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. ఎప్పుడంట పిల్లలు వాళ్ళు ప్రభురాత్రి వల్ల తీసుకోవడానికి గ్యాదర్ అయింది? ఎప్పుడంట? 7వ వచనం ఉన్నానా? చదువుకి చెప్పి విచ్ ఇస్ ద ఫస్ట్ డే ఆఫ్ ద వీక్? సండే. తెలుగులో రాయబడింది ఆదివారం నాడు. మేమందరం ఇంకా విరవలేదు. పౌలు రాత్రి వరకు వాక్యం చెప్పాడు. ఆ వాక్యం చెప్తుంటే ఒక్కొక్క పైన కూర్చొని వాక్యం వింటూ నిద్ర వచ్చి కింద పడి చనిపోయాడు. పౌలు వెళ్ళి జరగండి అని ఆయన చేతులు తీస్తే ఆ చనిపోయిన బాబు లేచాడు. హల్లెలూయా. పేతురు ఒక ఆమెను లేపాడు. తగ్గుతా ఆమె విధవరాలు. పేతురు వెళ్ళి ఆమె చనిపోయినప్పుడు అందరూ వచ్చి ఆమె బతుకున్నప్పుడు కుట్టించిన బట్టలను చూపించి ఏడ్చేవారు. అప్పుడు పేతురు వెళ్ళి జరగండి అని ఆమె వచ్చి ప్రేయర్ చేసి ఆమె చనిపోయిన యేసు ప్రభు ముగ్గురిని లేపాడు. ఒక అమ్మాయిని, ఒక అబ్బాయిని, మూడోది లాజరస్. కదా సార్? ఓల్డ్ టెస్టమెంట్ ఏలియా ఒక అబ్బాయిని లేపాడు, ఎలీషా ఒక అబ్బాయిని లేపాడు. మొత్తం బైబిల్లో 7 మందిని మృతుల నుంచి లేపాడు. ఏలియా ఒక అబ్బాయిని లేపాడు, ఎలీషా ఒక అబ్బాయిని లేపాడు, యేసుక్రీస్తు ముగ్గురిని లేపాడు, పేతురును ఒక విధవరాలను లేపాడు, అండ్ పౌలు ఒక అబ్బాయిని లేపాడు. మొత్తం 7 మంది. యేసుక్రీస్తు గాని చనిపోయి లేచాడు. ఈ 7 మంది చనిపోయి మళ్ళా లేలేదు. యేసు ప్రభు మాత్రం చనిపోయి మళ్ళా లేచి ఆయన మళ్ళీ తిరిగి ఆయన చనిపోయి అలెగ్జాండర్ గారు చెప్పారంటే కదా ఆ రోజు పునరుత్థానం ముందు యేసు ప్రభువుల గొప్పతనం ఏంటి తెలుసా? రాయనమ్మా, లాజరులంతా చనిపోయి లేచారు, మళ్ళా చనిపోయారు, మళ్ళా వాళ్ళు లేయలేదని అంతే అయిపోయింది. ఒకసారి వాళ్ళు వచ్చాను. యేసుక్రీస్తు అట్ట కాదు, ఆయన లేచి ఇంకా మళ్ళా ఆయన చనిపోలేదు. యుగంలో ఆయన. అది మనం యేసుక్రీస్తు అంటే ఒక గొప్పతనం. సో ఆదివారం నాడు మేము రొట్టె విచ్చని ఉన్నప్పుడు అనే మాట రాయ. ఇంకొక వాక్యం తీసుకుందాం ప్రియులా. కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం. 1 Corinthians chapter 16 1 నుంచి 3 వరకు తీసుకుందామండి. 16 పరిశుద్ధుల కొరకైన చందా విషయం అయితే ప్రియులను గుర్తుపెట్టుకోండి. దేవుని వాక్యం చందా విషయం గురించి మాట్లాడుతుంది. పరిశుద్ధుల కొరకైన చందా విషయం అయితే నేను గలిలయ సంఘములకు నియమించిన ప్రకారము మీరు చేయుడి. ఏంటి? నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది తన యుద్ధ కొంత సొమ్ము నిల్వ చేయవలను. గుర్తుపెట్టుకోండి. పౌలు అంటాడు ఆదివారం నాడు నేను వచ్చినప్పుడు వచ్చా, పౌలు బ్రదర్ వచ్చారు, మనం స్పెషల్ ఆఫరింగ్ తీసుకుందాము అని మీరు తీసుకోవద్దు. ఏం చేయండి? మీలో ప్రతివాడు తాను వర్ధిల్లిన కొలది ప్రతి ఆదివారము తన దగ్గర ఉన్న సొమ్మును కొద్దిగా దాచిపెట్టుకొని ఆదివారం వచ్చినప్పుడు దాన్ని మీరు దేవుని సేవకు ఇవ్వండి. ఈ వాక్యాన్ని బట్టి ప్రతి చర్చిలో ఆదివారం ఆఫరింగ్స్ కానుకలు తీసుకుంటారు ప్రియులారా. బైబిల్ ప్రకారం ప్రియులారా కానుకలు ఎందుకు తీసుకుంటామంటే ఏదో దేవుడు తింటాడని కాదు, లేకపోతే దానివల్ల ఏదో దేవుని సేవకులు బ్రతుకుతున్నారని కాదు ప్రియులారా. మనమందరం ఇచ్చే గుణం నేర్చుకోవాలి, మనకు ఆ ఇచ్చే గుణం రావాలి. అందుకని దేవుడు మనము ఇయ్యమంటాడు. ఇప్పుడు అప్పుడు మీకు ఇవ్వబడుతుంది. బైబిల్లో యేసు గురించి చెప్పలేదు, కానుకల గురించి చెప్పాడు. ఒకసారి మందిరం దగ్గర నిలబడ్డాడంట, అందరూ వాళ్ళు ఉన్నదానికి అంతా ఇచ్చిపోతున్నారంట. లాస్ట్ ఒక ఆవిడ వచ్చి విధవరాలు ఆమె ఎంత వేసిందంట? ఆమె దగ్గర ఉన్నదంతా వేసిందంట. 1 కాసా 2 కాసలా 10 పైసలా 50 పైసలా పావులైనా కానీ ఉన్నదంతా వేసిందంట. తక్కిన వాళ్ళంతా 10,000 20,000 30,000 ఎందుకంటే వాళ్ళు లక్షలు ఉన్నాయి. మేము 10% వేసి ఉండవచ్చు. కానీ ఈమె ఏం చేసింది? 100% వేసింది. ఆమె దగ్గర ఉన్నదంతా 100% వేసేదంట. అంటే యేసుక్రీస్తు గారి కాన్ఫ్లిక్ట్స్ గమనించడం లేదా మీకు? అందుకే బైబిల్ రాయబడింది కైసర్ది కైసర్కి ఇవ్వండి, దేవుడి అంటే అర్థం ఏంటి? గవర్నమెంట్కి ఇవ్వండి, విధవరాలకు ఇవ్వండి, దేవుని సేవకి ఇవ్వండి. ఇది తీసుకెళ్లి విధవరాలకు ఇవ్వకూడదు.
ఇది తీసుకెళ్ళి మనం గవర్నమెంట్ ట్యాక్స్ కట్టకూడదు. అర్థమైంది కదా? ఈ వాక్యంలో దేవుడు మనకు నేర్పించాలి. మనం వీటికి మనం లోబడకుండా మనం వీటి ప్రకారం చేయకుండా ఆదివారం నాడు మీరు చందను పోగు చేసుకుని మీరు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు వర్ధిల్లిన కొలది మిమ్మల్ని దేవుడు ఎంత బ్లెస్ చేశాడో అంత మీరు తీసుకుంటాండి. దేవుడు తిని ఆయన లాభం పొందడు వీళ్ళ దానివల్ల మనకు ఆశీర్వాదం ఇప్పుడు అప్పుడు మీకు ఇవ్వబడు. పరలోక యొక్క కిటికీలు తెరిచి నేను మిమ్మల్ని పట్టజాలనంతగా దీవిస్తాను. సో కాబట్టి మనం ఆదివారం నాడు దేవుని సన్నిధికి ప్రతి ఒక్కరూ రావాలి. నా కన్క్లూషన్ ఏంటంటే, ఆ రోజు మీరు ఏమైనా పని చేసుకుంటే ఆ రోజు ఏ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళండి, ఆ రోజు ఎక్కడన్నా కలిగారు ఏదైనా చేసుకోండి, ఏ వ్యాపారం అన్నా చేసుకోండి. కానీ 7వ రోజు ఏదో ఆ రోజు మనకు ఆదివారం, పాత నిబంధనల వాళ్ళకి ఏ రోజు శనివారం కదా, మనకు ఆదివారం. సో కాబట్టి ఇది నా హంబల్ రిక్వెస్ట్, మీరు రాకుంటే నాకేం నష్టం లేదండి. నాకేం నష్టము? ఎవరన్నా ఆదివారం రాకపోతే నాకేంటి నష్టము? సంఘానికి ఏంటి నష్టము? పోగొట్టుకునేది మనమే. దేవుడు నన్ను 36 సంవత్సరాల క్రితం సేవకు పిలిచాడు. నేను కర్ణాటక, మహారాష్ట్ర వేరే ప్రాంతాలలో సువార్తను ప్రకటించి లాస్ట్కి అలవాటుకు వచ్చాను. నేను బ్రతికిన రోజు నేను ఇదే సేవ చేస్తాను. నా పనికి నేను కంటిన్యూ చేసుకుంటాను. నా పోషణ గురించి దేవుడు చూసుకుంటాడు. కానీ మన డ్యూటీ మనం చేస్తే అది మనకు ఆశీర్వాదం. ఆదివారం నాడు అందరం వస్తాం, భక్తిగా ఉందాము, దేవుని గణపరుస్తాము. మన పిల్లలకు దీవెన, మనకు దీవెన. నేను మిమ్మల్ని కృతజ్ఞ స్థాయిలో పెడతానంటాడు. నా విశ్రాంతి దినం ముందు మీరు నన్ను గణపరిస్తే మనిషికి బ్రేక్ కావాలి. ఆదివారం బ్రేక్ ఇచ్చేది దేవుని స్తుతించడానికి. 11:30 వరకు ఎవ్వరు రావాలండి. నాకు చాలా బాధ అనిపిస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది. నేను ఒక ఇద్దరం అంతే, నేను అనుష, ఆ దేవదనం ఉంటే పాప ఆ దేవదనం ఎవ్వరు 11:30 వరకు రాదు. నాకు బాధ అనిపిస్తుంది కదా. ఒకసారి ఆలోచించండి. నేను చిన్నగా చెప్తున్నాను, మనం అయినంత వరకు దేవుని సమీపించడానికి ప్రయత్నం చేసి ఆమె పరిశుద్ధుడా, ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. మేమందరం భక్తిగా నీ సన్నిధికి ఇంపార్టెన్స్ ఇచ్చే భాగ్యాన్ని మాకు దయచేయండి. ఆదివారం నాడు మేమందరం నీ సన్నిధి సరైన సమయానికి వచ్చి ఆరాధించి నేను నిన్ను బలపరిచి నీ వాక్యం విని మేము కుటుంబంగా దీవెనతో కొనసాగించి పాత నిబంధన